ప్రపంచవ్యాప్తంగా తెలుగోళ్ళు ఎక్కడున్నా కూడా ఈరోజు ఒక పండుగను జరుపుకుంటున్నారు. ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహానుభావుని వర్ధంతి సందర్భంగా ఏదైతే ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉండి కేవలం ఓటు బ్యాంకు ఉపయోగించి తప్ప అభివృద్ధి సంక్షేమం అనేది కూడా ఎక్కడా చేయకోకుండా సమన్యాయం జరుపుకోకుండా ఆ రోజు ఉండే సందర్భంలో 1982లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి తెలుగుదేశం పార్టీని నామకరణం చేసి 9 నెలల కాలంలోనే ఏ రాష్ట్రం లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించి ముఖ్యమంత్రిగా ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ లభించింది. ఎందుకంటే అణుగారిపోయిన వర్గాలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరూ కూడా ఆ రోజు ఎంతో సంతోషపడి ఒక పండుగ జరుపుకున్నారు. ఎందుకంటే స్వేచ్ఛ లభించింది. సామాన్యుని కూడా రాజకీయాల్లో ప్రవేశం కల్పించి ఈ విధంగా అభివృద్ధి బాట నడిపించిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రతి ఒక్కరికి కూడు గూడు గుడ్డ అని చెప్పి ఒక నినాదంతో ముందరకు వచ్చి పార్టీని స్థాపించి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో జనతా దోవతులు, చీరలు అంతే ఇట్లాంటివన్నీ కూడా ప్రతి ఒక్క పేదవాడికి అందే విధంగా, అదేవిధంగా ఇళ్ళు లేని వాళ్ళకు ఇండ్లు ఇవ్వడం అయితేనేమి, పెన్షన్ తీసుకొని వచ్చింది ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. కాబట్టి ఈ మహానుభావాన్ని స్మరించుకుంటూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు. ఎందుకంటే గతంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా మద్రాసీయులుగా పిలిచేవారు. కానీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత తెలుగోడు అని చెప్పి కాలర్ ఎగిరేసుకునే పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా వచ్చిందంటే ఈ మహానుభావుని చేసిన చొరవ అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటున్నారు ఈరోజు. కాబట్టి నిజంగా ఏదైతే ఈరోజు మనమందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు. అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు మన ప్రియతమ తెలుగుదేశం పార్టీ అధినేత, జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అడుగుజాడలు నడుస్తూ ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పాటు మరింత ప్రజలకు చేరువ అయ్యే విధంగా, సామాన్యునికి అందే విధంగా, బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలు అందరూ కూడా సమన్యాయం చేస్తూ ప్రతి ఒక్క కులానికి కూడా ఈరోజు న్యాయం చేస్తున్న ఒక నాయకుడు భారతదేశంలో ఉండాలంటే అది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారని చెప్పి చెప్పక తప్పదు. ఆయన ఈరోజు మనం అందరూ చూస్తున్నాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉండే పరిస్థితుల్లో కూడా రాష్ట్రం ప్రజలు నాపై నమ్మకం పెట్టి ముఖ్యమంత్రిగా చేశారని చెప్పి ఆయనకున్న అనుభవంతో ప్రభుత్వ ఉద్యోగస్తులు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉండే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం అనేది 2 కండులాగా చూసుకుంటూ ప్రతి ఒక్క కులానికి, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, కాపులకు, బ్రాహ్మణులు అందరూ కూడా కార్పొరేషన్, ఫెడరేషన్ ఏర్పాటు చేసి వారికి అందరికి కూడా ఆదుకున్న ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా పెన్షన్ ఆ రోజు 200 రూపాయలు ఉంటే ఏకంగా 200 నుండి 2000 రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అదే కాదు, నిరుపేద ఎవరైతే సోదరులు ఉన్నారో వారికి అందరు కూడా ఇండ్లు ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ప్రధానంగా గతంలో ఇచ్చిన ఇండ్లు కాకోకుండా సర్వాంగ సుందరంగా టిట్కో ఇండ్లను తీసుకొచ్చి ఈ కదిరి నియోజకవర్గంలో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు దాదాపు 3000 ఇండ్లు ప్రారంభోత్సవం చేసి 1500 ఇండ్లు పూర్తి చేస్తే కూడా
ఆ ఇండ్లు కూడా ఈరోజు ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్క పేదోడు కూడా ఇవ్వలేదంటే ఈ రాష్ట్రంలో ఏ విధంగా ప్రభుత్వం నడుస్తుందో మనం చెప్పక తప్పదు. కాబట్టి ఆయన అనుగుణాలు నడుస్తూ మా యువగళం రథసారథి నారా లోకేష్ బాబు గారు మరింత ముందరకు వచ్చి 400 కిలోమీటర్లు 400 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే ఈ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించి పాదయాత్రను ఆపాలని చెప్పి శతవిధాలుగా ప్రయత్నం చేస్తే మా యువ నాయకులు లోకేష్ బాబు గారు మీరు పాదయాత్ర చేస్తే పాదయాత్ర చేస్తా, లేకపోతే ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలకు మీ యొక్క ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు చేసి చూపించాలో చూపిస్తారని చెప్పి ధైర్యంగా దాదాపు అన్ని రోజులు పాదయాత్ర చేసి అన్ని కులాలకు మతాలకు సంబంధించిన నాయకులతో ఆయన పాదయాత్రలో ఒక మీటింగ్లు ఏర్పాటు చేసి ఏ కులానికి ఎక్కడ ఏమి చేయాలి, ఎవరు వెనకబడి ఉన్నారు, ఏ విధంగా చేస్తే వారి యొక్క జీవితాలు మారుతాయని చెప్పి ఆయన కూడా ఒక ప్రధానంగా ఈ పాదయాత్రలో సమస్యలు తెలుసుకున్నారు. కాబట్టి మనం 2024 ఈ మార్చి ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుంది, ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు అవుతారు. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి అని చెప్పి గమనిస్తున్నారు. ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా ఉండే జగన్మోహన్ రెడ్డి కేవలం కక్ష సాధింపు చర్యలకు, ప్రజలకు కష్టపెట్టడం, ప్రజల యొక్క భూములను దోచుకోవడం, నిరుపేదలకు ఇబ్బంది పెట్టడం, మరీ ముఖ్యంగా మైనార్టీ సోదరులకు ఆత్మహత్యలు చేసే విధంగా వారి నాయకులతో ప్రేరేపించడం, ఎంతోమంది కుటుంబాలు ఈరోజు ఆత్మహత్య చేసుకున్నారు మైనార్టీలు. కాబట్టి ఈ విధంగా కక్ష సాధింపులకు పనిచేశారు తప్ప అభివృద్ధి సంక్షేమం అనేది పక్కన పెట్టి వారి నాయకులు ఆస్తులు కాపాడుకోవడానికి వేల చేశారు తప్ప ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ఎక్కడ జరగలేదు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి, ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడాలి, ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారు ఉంటేనే అభివృద్ధి సంక్షేమం జరుగుద్ది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేశారు. కాబట్టి మనం ఈ రాబో ఎన్నికల్లో మనం తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడాలి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుద్ది అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మా పెద్ద ఆయన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి మరొకసారి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం.
सामने का इले आ जरा रामेट किला जहां हां हां मामा ये मजे जो ए हन देवा एक दिन टिपू हां हां बेटे हाँ ये फिर